సమావేశాలు జరిగిన తీరు మరి అంతా కూడా పూర్తిగా ప్రజాస్వామికమైనటువంటి విధానం. సభా విలువలన్నీ కూడా మంట కలపడం, మరి సభా సాంప్రదాయాలన్నింటినీ కూడా మరి పక్కకు పెట్టడం, ఆఖరికి సభా హక్కులను కూడా ఉల్లంఘన, అది కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే. ఈ రకంగా 5 రోజుల యొక్క అసెంబ్లీ పనితీరు 40 గంటల 45 నిమిషాలు అంతా కూడా పక్కదో పట్టించే ప్రయత్నం. ఎక్కడ కూడా రూల్స్ అంటే మన అసెంబ్లీ రూల్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, ఎక్కడ కూడా పాటించకుండా కేవలం ఆత్మస్తుతి పరనిందతోనే కాలయాపన చేసే ప్రయత్నం చేసినారు ఈ 5 రోజులు అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా. వింత పరిస్థితి ఏంటంటే, ఏదైనా జీవో తెచ్చే ముందు, ఏదైనా పాలసీ తెచ్చే ముందు పాలసీ గురించి పాలసీ పెట్టి చర్చిస్తారు. అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలు, అన్ని పక్షాల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఒక పాలసీని రూపొందించే ముందు ప్రభుత్వం ఒక చర్చ పెడుతుంది. కానీ ప్రభుత్వం ఒక తీరు ఏంటంటే ఉల్టా ఉన్నది. జీవో తీసుకొచ్చిన తర్వాత, పాలసీ రూపొందించిన తర్వాత, అమలైన తర్వాత, ప్రకటించిన తర్వాత దానిపైన చర్చ పెడుతుంది. ఈ యొక్క హిల్ట్ పాలసీ ఒక ఎగ్జాంపుల్. ప్రభుత్వం ఒక పనితీరు మొదటి నుంచి కూడా ఇది తిరిగి వస్తాం అన్నది. అంటే ఏ రకంగా ఉందంటే ప్రభుత్వం పనితీరు, కుక్క తోక నూపినట్టు ఉంటుంది, తోకనే కుక్క నూపినట్టు ఉంటుంది. ఇది ప్రభుత్వం ఒక పనితీరు, కుక్క తోక నూపినట్టు ఉన్నది, తోకనే కుక్క నూపుతున్నట్టు ఈ ప్రభుత్వం పనితీరు మొదటి నుంచి కనపడతా వస్తాం అన్నది ఈ అసెంబ్లీ సమావేశాలు దానికి నిదర్శనం. కాబట్టి ఇలా హౌస్ స్టార్ట్ అయ్యిందే ఈ అసెంబ్లీ సమావేశాలు 0 అవర్తో స్టార్ట్ అయినది. 0 అవర్తో స్టార్ట్ అయ్యింది, 0 రిజల్ట్తో ముగిసింది. ఎలాంటి ఒక అంటే ఫ్రూట్ఫుల్ ఒక చర్చ జరగలేదు. ఎక్కడ కూడా మరి ఏ రకమైనటువంటి అంశాల పట్ల కూడా మరి ఒక పాజిటివ్ ఒక రిజల్ట్తో బయటికి రాకుండా మరి ఈ ముగిసింది. బిజినెస్ లేకుండానే ఈ యొక్క హౌస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 0 అవర్తో స్టార్ట్ అయింది కాబట్టి. బిజినెస్ లేకుండానే స్టార్ట్ అయింది, లేని బిజినెస్ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది ఈ సభ అంతా కూడా. 5 రోజులంతా కూడా లేని బిజినెస్ చూపించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం పనితీరంతా కూడా. హడావిడిగా కొన్ని బిల్లు 13 బిల్లు ఆమోదించేసి దానిపైన ఎవ్వరూ మాట్లాడకుండా మరి ఏమీ తెలియకుండానే సభని ముగించేసినారు. అంటే దీన్నే అంటారు కదా ఆత్మస్తుతి పరనింద అని చెప్పేసి. మరి మేము బీఏసీ మీటింగ్ కంటే ముందే చాలా ఓపెన్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఒక అంశం పట్ల. సరే, పాలమూరు రంగారెడ్డి అంశమే కానివ్వండి, కృష్ణా జలాల పైన షేర్, ఓవరాల్ నదీ జలాల యొక్క షేరింగ్ బిట్వీన్ ద బోత్ స్టేట్స్, దాని గురించి చర్చ ఉండబోతుందని చెప్పేసి ముందే తెలిసిన సందర్భంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాం. బీఏసీ మీటింగ్లో కూడా స్పీకర్ గారు ముందే మీరు ప్రజెంటేషన్ ప్రభుత్వం నుండి ఇస్తే తప్పకుండా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా ప్రజల యొక్క అనుమానాలు కానివ్వండి, మీ యొక్క ఆరోపణలు కానివ్వండి నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. వాస్తవాలు ప్రజలకు తెలియడానికి మనకి రికార్డులో ఉంటుంది. మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది స్పీకర్ గారిని. మరి దానిపైన ఎలాంటి ఒక సమానం లేదు. కాబట్టి అంతేకాకుండా బీఏసీలో మేము చాలా స్పష్టంగా సభ ఖచ్చితంగా 7 రోజులు, మన 10 రోజులు 15 రోజులు నడవాలా. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోవడం కానివ్వండి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానివ్వండి, ఈ రకంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానివ్వండి, ఈ రకంగా అంటే ప్రాణాలు కోల్పోయేటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, దాంతోపాటు యూరియా గురించి రైతులు రోడ్లపైకి వచ్చేటి కానివ్వండి, ఇట్లా సంక్లిష్టమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చర్చ జరగాలన్నప్పుడు మరి తాత్కాలికంగా మేము కొన్ని రోజులు పెడతాము, తర్వాత మేము పొడిగించేందుకు ప్రయత్నం చేద్దాం, మన బీఏసీ మీటింగ్ పెడదామని చెప్పి. కానీ బీఏసీ మినిట్స్ బయట పెట్టకుండా దాన్ని మళ్ళీ కూడా ట్యాంపరింగ్ చేసి బయట వచ్చేసిన తర్వాత స్పీకర్ గారి యొక్క నిర్ణయానికే వదిలిపెట్టినామని చెప్పి రాయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. అంటే డే 1 నుండి కూడా మరి బాధ్యత గల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షాలందరూ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని బీఏసీ డే 1
ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ప్రతిపక్షాలందరినీ కూడా కాన్ఫిడెంట్ తీసుకొని మాట్లాడి చర్చించి ఎన్ని రోజులు పెట్టాలని నిర్ణయం తీసుకొని నిర్ణయం కట్టుబడి సభ నడుస్తుంది. సభ దానంతలేదని నడవది. ముఖ్యమంత్రి గారు ఎట్ట తయారు చేసి అంటే ఆయన గాంధీ భవన్లో సమావేశాలు ఎక్కడ లేకపోతే ఆయన ఇంటికాడ మాట్లాడినట్టు జూబ్లీస్ ప్యాలెస్లో పెట్టినట్టు ఆయనకి కలవడ్డప్పుడు మాట్లాడాలా, లేనప్పుడు నిద్రపోవాలా. ఈ రకమైనటువంటి తీరును అసెంబ్లీని కూడా తయారు చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విషయంలో కూడా వింత 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 ఒక మార్పు కనపడ్డది. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజెంటేషన్ ఇస్తా అంటే ఇది విరుద్ధం, మన ఏది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది చట్టంలో ఎక్కడ లేదు, ఎంతమంది ఎప్పుడు చేయలేదు, ఇది చేయొద్దు, ఇది రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎన్నో ఎన్నో మాటలు చెప్పారు. అప్పుడు అన్నీ కూడా ప్రజెంటేషన్ ఇస్తే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ రోజు లిఖితపూర్వక లేఖ ఇచ్చినారు. ఆ రోజు ఇంతకుముందు కూడా మీకు చూపించినాం ఇది. ఈ లేఖని అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి జానారెడ్డి గారి సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చినారు. ఆ రోజు ప్రజెంటేషన్ ఇవ్వకూడదు అని, ఇస్తే చట్టవిరుద్ధం అని చెప్పేసి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇచ్చినట్టు. కానీ ఈరోజు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది చట్టానికి లోబడిగా లేదే, అది న్యాయం అయిపోయింది. మేము వద్దని చెప్పలేదు, ఖచ్చితంగా మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాం, మేము కూడా ఉంటాం, సభలో ఉంటాం, మాట్లాడతాం స్పష్టంగా చెప్పిన దానిపైన ఎలాంటి మాట మాడకుండా దాటవేసే ధోరణితో మేము ఇవ్వమని చెప్పేసి ఒక ముండి వాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేసినారు. కాబట్టి చాలా స్పష్టంగా ఎక్కడ కూడా వీళ్ళు మాత్రం భయపడుతున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కానివ్వండి, వైట్ పేపర్ రిలీజ్ చేసే చాలా సందర్భాల్లో, ఆ సందర్భంలో కానివ్వండి, ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వం తోక ముడుచుకొని పోయింది. చర్చ జరిగినప్పుడు ఎప్పుడు కూడా తోక ముడుచుకొని పోయింది, భయపడి వెళ్ళిపోయినారు. మరి ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీరికి అవకాశం ఇస్తే మళ్ళీ మమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి ఉద్దేశంతో భయపడి మాకు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు దుర్భుషలాడి మరీ స్పీకర్ గారు వేదికపై వారి స్థానంలో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఏమంటే నేను మీకు ఆ మైకి ఏనని చెప్పేసి ఓపెన్గా బాహాడంగా అన్న తీరుని తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరూ చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క సభలంతా కూడా, ఈ జరిగిన శాసనసభ అంతా కూడా 5 రోజులంతా కూడా కేసీఆర్ గారు సెంట్రిక్గానే జరిగింది. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉందో, ఒకరి మీద ఒకరు కాన్ఫిడెన్స్ ఉందో, అసలు ఒకరొకరు వాళ్ళకి అసలు ఉందో లేదో తెలియదు. కానీ కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం అందరూ ఒకటవుతారు. నాయన నాకు తెలిసి ఒకరికొకరు మంత్రులకి సయ్యద్దు లేదు, ఏం లేదు. కానీ కేసీఆర్ గారిని చూపెట్టి ముఖ్యమంత్రి గారు తన బండి నడిపించుకుంటూ ముందు పోతుంటే స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి వీరందరూ కూడా కేసీఆర్ గారిని తిట్టిపోయడానికి, దూషణలతోనే కేసీఆర్ గారిని తిట్టడానికి ఒక 5 రోజులు సరిపోయింది తప్ప వారు చేసింది చెప్పుకోలేక, చేయబోయేది చెప్పలేక, కేవలం గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని తిట్టిపోయడానికే సరిపోయింది స్పష్టంగా కనపడుతోంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాము, అధికారంలో లేము, అధికారం కోల్పోయినాము అని చెప్పే ఉద్దేశంతో మాకు ఎప్పుడు కూడా లేదు. మేము ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఒక బీఆర్ఎస్ పార్టీ విప్గా కాబట్టి 5 రోజులు సభ జరిగింది కాబట్టి జరగలేదని చెప్పేసి ఏదో రాజకీయాల గురించి మాట్లాడతలేను. ఈరోజు సాక్షాత్ సభాపతులు, ఇటు శాసనసభలో మన స్పీకర్ గారు, కౌన్సిల్లో చైర్మన్ గారు ముట్టగాయలు వేస్తారు కదా ప్రభుత్వాన్ని. ముఖం పట్టుకొని శాసన మండలి చైర్మన్ గారు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముఖం పట్టుకొని మీరు చెప్పేటి అన్ని ఉత్తుత కథలే, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నామని చెప్పినట్టు మాట ఒట్టగా చెంపమేసినట్టు అయింది ప్రభుత్వానికి. మీరు చెప్పేటి వాస్తవాలు ఏమి క్షేత్రస్థాయిలో జరగట్లేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకునే నాదుడు లేడు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైపోయినాయి. ఎవరన్నా ఈ మాట? సభాపతి, కౌన్సిల్ చైర్మన్ గారు అన్న మాటను గుర్తు చేస్తాను నేను. మేమేమో విపక్ష అపోజిషన్ పార్టీ కాబట్టి అపోజిషన్ పార్టీస్ ఇట్లే మాట్లాడతారు, ఎమ్మెల్యే ఇట్లే మాట్లాడతారు, వీళ్ళు వారి మీద కుళ్ళుతో మాట్లాడతారు కూడా ఏం లేదు. క్లియర్ కట్గా చైర్మన్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్ వారి స్టేట్మెంట్ క్లియర్గా ఉన్నది, ఆన్ రికార్డు ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, అందరికీ కలుపుకొని మాట్లాడాలా, చర్చ జరగాల, అర్థవంతమైన చర్చ జరగాల. ఏదో మమ్మల్ని బయటికి పంపించేసి ఏదో మీరు పారిపోయినారని కాదు, తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ తీసుకోవాలి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇక్కడ స్పీకర్ గారు ఓపెన్గా రెవెన్యూ మినిస్టర్ గారిని క్లాస్ తీసుకున్నాడు.
అందరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఈ శాసనసభ తర్వాత మళ్ళీ నువ్వు టైం ఇవ్వాలి, అందరికి మీటింగ్ పెట్టాలని చెప్పినాడు. పనులు ఎక్కడ జరగట్లేవు, ఇంద్రమిల్లు ఎక్కడ పని జరగట్లేవు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే అనుకున్నా సరే అనడానికంటే ఎక్కువ చంప మీకేలు గట్టి కొట్టిన మాట అది. స్పీకర్ గారు కానీ ఇటు చైర్మన్ గారు కానీ అంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. సభా హక్కుల ఉల్లంఘన ముఖ్యమంత్రి గారు చేసినడానికి రుజువు నేను ఏదో రాజకీయంగా కాదు, ఆధారాలతో పాటు ఇచ్చినాం. ఇటు స్పీకర్ గారు ఇటు చైర్మన్ గారు ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. మీరు చెప్పే మాటలకి వాస్తవాలకి తేడా ఉందని చెప్తా ఉన్నారు. మీరు చెప్పే సభలో వచ్చి చెప్పే మాటలకి క్షేత్రస్థాయిలో పొంతన లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏదైనా సరే ఈ 5 రోజుల సభ అంతా కూడా కేవలం ఒక టైంపాస్ గురించి ఏదో సభ జరిపినట్టు తూతు మంత్రంగా మేము కూడా 5 రోజులు జరిపిన 4 గంటల 45 నిమిషాలు జరిపినామని చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప దీనిలో ఎలాంటి అర్థవంతమైన చర్చ జరగలేదు. కేవలం ఇదంతా కూడా కేవలం ఒక సీన్ చూపెట్టడానికే. ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా మీ పని అసలు సభలో కూడా ఉన్నాడా అండి? మేము పోయిన తర్వాత ఎవరైనా మాట్లాడారు? అసలు ఏదో మాట్లాడుతూ కొంత ఏమేమో అట్లా మాట్లాడారు. వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనబడతలేదు. అక్కడ నిద్రపోతున్నారు. వీళ్ళ ప్రజెంటేషన్స్ ఇస్తే ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే అందరు సభ్యులు నిద్రపోతున్నారు వెనకకి. వారు పెట్టిన వీడియోనే మేము వీడియో అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఇప్పుడు అంతా వీడియో కూడా ఎట్లా అంతే మాట్లాడితే వాళ్ళ మీద పెడతలేరు. వాళ్ళకి ఇష్టమైన మీద పెడుతున్నారు, లేకపోతే స్పీకర్ మీద పెడుతున్నారు. ఇది కూడా ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు చెప్పినాడు. మేము మాట్లాడుతుంటే మా మాటలు కట్ చేస్తున్నారు, మేము మాట్లాడితే కట్ చేసి వేరే తీరు మీరు ఇస్తున్నారు. ఇది కూడా ఉల్లంఘనే. ఇది కూడా సభా హక్కుల అంటే సభని తప్పుదో పట్టేయడమే, సభా సాంప్రదాయాలు మంటగలపడమే. ఇది కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, డే 1 నుంచి చెప్తా ఉన్నాం, ఫస్ట్ డే నుంచి చెప్తా ఉన్నాం. సరే కొన్ని 1 year 2 years అయితే దారికి వస్తారు కదా. అల్టిమేట్గా అంతిమంగా ప్రజా శ్రేయస్సే ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాదు కదా అనే ఒక అర్థవంతమైనటువంటి చర్చకు వస్తారు కదా అనుకున్నాం. కానీ రోజుకి ప్రభుత్వం దిగజారుతూనే ఉన్నది. వ్యవహార శైలిలో మార్పు కనపడతా మార్పు వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇంకా దిగజారుతూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజల పక్షాలను పోరాడుతూ ఉన్నది. క్షేత్రస్థాయిలో మా పార్టీ వెళుతూ ఉంటే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో ప్రజలు నినాదాలు పలుకుతూ ఉన్నారు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయం గురించి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన సభలని మరి ఇష్టానుసారంగా తమ గాంధీ భవన్ లాగా జూబ్లీస్ ప్యాలెస్ లాగా మార్చుకొని నడిపించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి శ్రీధర్ బాబు గారు కూడా అనేక రకాలుగా చాలా మాట్లాడినారు. వారు ఘోరంగా సభ నడిపేలో విఫలమైనారు. ప్రభుత్వం నడిపేలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు. సభ నిర్వహణలో పూర్తిగా కుదిలైపోయినారు. కాబట్టి శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా శ్రీధర్ బాబు గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ప్రజా సమస్యలను చర్చకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.